రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు ఖాతాలో పడుతున్నాయి. చాలా మందికి వచ్చేసి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఫోన్లో మెసేజెస్ వచ్చినట్లయితే కొంతమందికి ఇలా కూడా అవుతుందని అయితే చాలామంది రైతన్నలు అయితే చెప్పడం అయితే జరిగింది. అనే విశేషాలపై అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. ఒకవేళ మీకు ఫోన్కి మెసేజ్ వచ్చి ఖాతాలో నగదు జమ చేయకపోతే ఏం చేయాలి అనే వివరాలు కూడా మీకు వివరిస్తాను. అలాగే 7 ఎకరాల లోపు నిధుల విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. రైతు భరోసాకు సంబంధించి 9 రోజులలో మొత్తం ఖతం చేయాలని అయితే ప్రభుత్వం అయితే వానాకాలం సీజన్కి సంబంధించి రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు వచ్చేసి అయితే ఇప్పుడు పెట్టుబడి సాయం కోసం అయితే వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా వచ్చేసి రైతన్న అయితే ఎదురు చూస్తున్న నేపథ్యంలో వచ్చేసి చాలా మందికి అయితే వానాకాలం సీజన్కి సంబంధించి ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే రైతుల అకౌంట్లో రైతు భరోసా నగదు జమ చేస్తుంది. అయితే తమకు డబ్బులు పడినట్లు మెసేజ్ వచ్చిందని కానీ ఖాతాలో చూపించడం లేదన్నమాట. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. కానీ ఫోన్ రూపంలో వచ్చేసి మనం ఇప్పుడు మెసేజెస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. చాలామందికి అంటే కొందరికి మాత్రమే ఇలా జరుగుతుందన్నమాట. ఇలా వచ్చిన వారు ప్రతి ఒక్కరైతే మీ రైతు వేదిక ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనకు ఒక ఫామ్ అయితే ఫిలప్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తప్పకుండా అయితే తీసుకోగలరన్నమాట. సో ఇప్పుడు చాలామంది రైతన్నలు అయితే ఆగ్రహంతో ఉండడం అయితే జరిగింది. నిన్న 7 ఎకరాల వరకు అయితే నిధులు అనేవి అయితే విడుదల చేసిన విషయం అంతే నిజమే అన్నమాట. రాష్ట్రంలో 7 ఎకరాల కన్నా ఎక్కువ కాల భూమి ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అనేవి ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. అంటే 7 ఎకరాల లోపు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే ఏ డిస్టిక్ వైజ్ కానివ్వచ్చు అలా పూర్తి స్థాయిలోనైతే వచ్చేసి అయితే నిన్ననైతే ఖాతాలో డబ్బులు అనేవి పడలేదు. అంటే కొంతవరకు అయితే చూసుకున్నట్టయితే 2 లక్షల పైగా ఉన్న రైతులందరికీ కూడా అంటే 7 ఎకరాల లోపు అయితే విడుదల చేయడం అయితే జరిగిందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కూడా మనకు పూర్తి స్థాయిలో వచ్చేసి 5 నుండి 6, 7 ఎకరాల వరకు సంబంధించి ఇంకా ఖాతాలోనైతే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. పూర్తి స్థాయిగా వచ్చేసి కేవలం 2 లక్షల మంది రైతులకైతే డబ్బులు అనేవి అయితే నిన్న పడ్డట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు 9 రోజులలో వచ్చేసి పూర్తి స్థాయిలో వచ్చేసి అయితే ఖాతాలో జమ చేయబడతాయని అయితే చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా అయితే మీకు ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. కేవలం 4.5 ఎకరాల లోపు ఇంకా ఖాతాలోకి కూడా డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. కేవలం 4 ఎకరాల లోపే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు మిగతా 5 కానివ్వచ్చు, 6 కానివ్వచ్చు, 7 కానివ్వచ్చు, 8 కానివ్వచ్చు, 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిర్రు. అయితే మనకు ఎలాగో యాసంగి సీజన్ కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి అప్పుడైతే చాలా ఆలస్యమైంది. అంటే కేవలం 4 ఎకరాల వరకే జమ చేసి తర్వాత మిగిలిన రైతులకైతే ఖాతాలో డబ్బులు అనేవి ఇంకా పడలేదన్నమాట. సో ఈ నేపథ్యంలో వచ్చేసి వానాకాలం సీజన్కి సంబంధించి అలా కాకుండా 9 రోజుల ఖతం అట.